హాయ్ హలో వెల్కమ్ టు లావణ్య లహరి. ఈరోజు నా ఛానల్లో మా అన్న జ్యూస్ షాప్ పెట్టారండి. జ్యూస్ షాప్ అంటే నార్మల్ జ్యూస్ అయితే కానే కాదు, ఇది వెజ్జెస్ అండ్ హెల్దీ జ్యూస్ అన్నమాట. ఈ షాప్ ఎక్కడ పెట్టారు అంటే తిరుపతి వైకుంఠపురం ఆర్చ్కి ఆపోజిట్లో. అక్కడ నిలబడి ఎదురుగా చూస్తే రోజ్ మిల్క్ సెంటర్ అనేసి ఆ షాప్ పేరు. ఇదిగోనండి, ఈ ఫస్ట్ షాపే మా అన్న వాళ్ళు పెట్టినటువంటి షాపు, రోజ్ మిల్క్ సెంటర్ అన్నమాట. ఈ షాప్లో జ్యూసెస్ అండ్ హెల్తీ టీస్, అది 5 టైప్ టీ అన్నమాట. డైలీ మార్నింగ్ తీసుకునేటటువంటి టీలు 5 రకాలు పెడుతున్నారు. అండ్ జ్యూసెస్ అయితే కీరా, సొరకాయ, వైట్ పంకిన్, క్యారెట్, బీట్రూట్, ఈ జ్యూసులన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అండ్ టీలు అయితే 5 రకాలు అన్నాను కదా, జింజర్ టీ, జీరా టీ, లెమన్ టీ, గ్రాస్ టీ, ఇలా అన్నమాట. బట్ నాకు సరిగ్గా చెప్పడం చేత కాలేదు, కానీ మా అన్న దగ్గర ఆ టీ స్పెషాలిటీస్ అండ్ వెజ్ జ్యూస్ తాగడం మూలంగా మనకు ఉపయోగపడేటటువంటి హెల్త్ కేర్, వీటి గురించి తన నోటి ద్వారానే చెప్తూ ఉంటే విన్నాము. సో అవన్నీ కూడా, ఆ టిప్స్ అన్నీ కూడా అన్న మీకు చెప్తున్నారు. సో అవన్నీ ఆయన ద్వారానే వినండి. అండ్ మాకు ఇంట్లో కూడా ఏవైనా ప్రాబ్లమ్స్ అంటే కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకోవడానికి బీట్రూట్ జ్యూస్ తాగితే కంట్రోల్ అవుతుందంట కొలెస్ట్రాల్. అండ్ హార్ట్ డిసీజెస్ ఏమన్నా ఉంటే ఒకవేళ మేబీ రాకపోయినా కూడా అవి వచ్చే సూచనలు కనిపిస్తే ఈ వైట్ పంకిన్ జ్యూస్ తాగితే చాలా మంచిదంట. ఇట్లా హెల్త్కి సంబంధించిన టిప్స్ ఈ జ్యూసుల ద్వారానే మనం ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఆయన చెప్పారు మనకి. అండ్ అంతేకాదండి, మనిషి తన హెల్త్ని కాపాడుకోవాలి అంటే ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం లేదు, ఏవేవో చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మన ఫుడ్లో కొన్ని చేంజెస్ తెచ్చుకుంటే చాలు. మన ఆహారమే మన ఆరోగ్యం. ఓకే, అట్లయితే నాకైతే రోజ్ మిల్క్ ఆర్డర్ చేసుకున్నాను. అండ్ ఈరోజు ఫస్ట్ డే కాబట్టి రోజ్ మిల్క్ అండ్ జస్ట్ ఈ డబుల్ మీట్ అంటారు కదా, బ్రెడ్తో చేస్తారు, ఆ డబుల్ మీట్ ఉన్నిందనమాట. అండ్ వెజ్ జ్యూసెస్ కూడా ఉన్నాయి లోపల అని చెప్పినారు. బట్ నేను ఆర్డర్ ఇచ్చే లోపల మా అన్న మా మీద ఎంతో ప్రేమతో ముందుగానే రోజ్ మిల్క్ వేసి కొట్టేశారు. సో నేను ఇంకా రోజ్ మిల్క్ తీసుకున్నాను అండ్ డబుల్ మీట్ కూడా 1 ప్లేట్ తిన్నామన్నమాట. టేస్ట్ మాత్రం సూపర్ అండి, అద్దిరిపోయింది. న్యాచురల్గా మనకి దొరికి ఇంగ్రీడియంట్స్తోనే చేశారు. అన్న, ముఖ్యంగా ఇక్కడ ఏమేమి జ్యూసులు దొరుకుతాయి మీ దగ్గర? సొరకాయ జ్యూస్, క్యారెట్, బీట్రూట్, వైట్ పంకిన్, గుమ్మడికాయ. ఏమన్నా వెజిటేబుల్ జ్యూస్ పెట్టడానికి కారణం హెల్త్ కోసము, వాకర్స్ ఉన్న వాళ్ళ కోసం. మళ్ళీ స్వీట్ ఐటమ్ అయితే అది ఊరికే స్వీట్ ఐటమ్, ఊరికే పిల్లలు తినేది వచ్చి సర్వరోగ నివారణ, మొత్తం కొలెస్ట్రాల్, గ్యాస్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి, మళ్ళీ వచ్చి హార్ట్, ఈ బ్లడ్ ప్యూరిఫైకి అన్నిటికీ పనికొస్తుంది. అదే మీరు కూడా మాకు ఎప్పుడు చెప్తా ఉంటాం కదా ఈ వెజిటబుల్ జ్యూసెస్ హెల్త్కి. సొరకాయ జ్యూస్ వచ్చి సేమ్ యాజ్ ఇట్ ఈస్, అదే గ్యాస్ ప్రాబ్లంకి, కొలెస్ట్రాల్, బీపీ కంట్రోల్కి, బ్లడ్ ప్యూరిఫైకి సొరకాయ జ్యూస్. 40 days ఈ 2 వాడాలి, మార్చ్. క్యారెట్ జ్యూస్ కంటి చూపు బాగా పెరగడానికి, బాగా మనకు సి విటమిన్కి బాగా క్యారెట్ జ్యూస్. బీట్రూట్ కూడా అదే విధంగా కొలెస్ట్రాల్ కరిగించడానికి బీట్రూట్ జ్యూస్ అనేది. నెక్స్ట్ బ్రెడ్ ఆమ్లెట్, అది మామూలుగా ఎక్కువ డైట్, ఇది పొద్దున పూట బ్రెడ్ ఆమ్లెట్ తింటే మంచిది ఆరోగ్యానికి, ఎక్కువ ఇది లేకుండా. మళ్ళీ వచ్చి సూపు, రాగి సూపు, వెజిటేబుల్ సూపు,
మళ్ళీ వచ్చి దీంట్లో ముఖ్యంగా ఏమంటే జీరా లెమన్ హనీ. ఈ జీరా లెమన్ హనీ ఏమంటే బీపీ ఉండే వాళ్ళకి, కొలెస్ట్రాల్, గ్యాస్ ట్రబుల్ ఉండే వాళ్ళకి, బ్లడ్ ప్యూరిఫైకి బాగా పనికొస్తుంది. నెక్స్ట్ ఇది గార్లిక్ లెమన్. గార్లిక్ లెమన్కి మా బాడీలో హ్యూమిడిటీ పెరుగుతుంది. మనకు రోగ నిరోధక శక్తి పెంచుతుంది. నెక్స్ట్ ఇది జింజర్ లెమన్. వచ్చి మనకు పైత్యము ఇదేని దానికను, నెక్స్ట్ జీర్ణశక్తిని పెంచేదానికి, నెక్స్ట్ మలబద్ధకం ఉండే వాళ్ళకి ఫ్రీ మోషన్ అయ్యేదానికి ఇది బాగా జరుగుతుంది. కాకరకాయ జ్యూస్ కూడా ఉందా అన్న? అది కూడా డయాబెటిక్ పేషెంట్స్ కాకరకాయ జ్యూస్ 40 days తీసుకుంటే డయాబెటిక్ కంట్రోల్.